హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మనకు ఒక మంచి అప్డేట్ రావడం జరిగింది. ఆ అప్డేట్ అనేది దేని మీద ఉందంటే కోర్టు మేనేజర్. సో కోర్టు మేనేజర్ సంబంధించి వేకెన్సీ ఎన్ని రాబోతున్నాయి, ఎవరు అర్హులు, సిలబస్లో కూడా చాలా మార్పులు చేశారు. ఇది మరి రాబోయే 1730 వేకెన్సీస్తో పాటుగా దానికి మించి ఉంటాయనుకుంటున్నాం. దాన్ని కూడా ఏ విధంగా అన్వయిస్తుంది, మరి ఇక టైపిస్టు కాపీస్ట్ మీద ఏమైనా అప్డేట్ ఉందా, ఇవన్నీ కూడా అయ్యే వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటాం. మరి మనకి ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏమంటే ఇది కోర్టు మేనేజర్ సంబంధించి పోస్టులకి అయితే మాత్రం నోటిఫికేషన్ తొందరలోనే రాబోతా ఉంది. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్రూవ్ కూడా చేయడం జరిగింది. గతంలో ఈ యొక్క పోస్టులు కేవలం ప్రమోషన్ ద్వారానే చేసేవాళ్ళు ఇప్పుడు రిటర్న్ టెస్ట్ రూపంలో ఈ యొక్క పోస్ట్ ఫిలప్ చేస్తున్నారు. మరి ఏం అసలుగా ఇక కోర్టు మేనేజర్ అంటే ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఇవన్నీ ఒకసారి మనం చూద్దాం. మరి చూసినట్టయితే ఇక్కడ దీంట్లో మనకి ఇక కోర్టు మేనేజర్ అనేది మనకు కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3గా డివైడ్ చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్రూవ్ చేయబడింది అనమాట. చీఫ్ కోర్టు మేనేజర్ ఒక పోస్ట్ రాబోతుంది. ఇది హైకోర్టులో ఉన్నటువంటి డిప్యూటీ రిజిస్ట్రార్కు సమానంగా ఉంటుంది ర్యాంక్. రెండవది సీనియర్ కోర్టు మేనేజర్, ఇది హైకోర్టులో ఉన్నటువంటి అసిస్టెంట్ రిజిస్ట్రార్కు సమానమైన హోదా ఉంటుంది. 5 పోస్టులు ఉన్నాయి. తర్వాత కోర్టు మేనేజర్, ఇది వచ్చేసి హైకోర్టులో సెక్షన్ ఆఫీసర్ హోదాకి సమానంగా ఉంటుంది. మరి చూస్తే ఈ యొక్క చీఫ్ కోర్టు మేనేజర్ కానీ సీనియర్ కోర్టు మేనేజర్ ఈ రెండు కూడా కంప్లీట్గా హైకోర్టుకి పరిమితం అయిపోయినాయి. ఇది ఈ 2 పోస్టులు కూడా ఏం చెప్పారంటే త్రూ ప్రమోషన్ ద్వారానే ఫిలప్ చేస్తున్నారు. కానీ ఇది ఉంది కదా కోర్టు మేనేజర్ అనేది, దీనికైతే మాత్రం ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారంటే ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సో ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని మనకి ఫిలప్ చేస్తున్నారు. అందులో చూస్తే మనకు ఇక 15 పోస్టులలో 2 పోస్టులు వచ్చేసి హైకోర్టు ఆఫ్ అమరావతి కేటాయించారు. 13 పోస్టులు వచ్చేసి 10 జిల్లాల ప్రకారము 13 జిల్లాలు ఒక్కొక్క జిల్లాకు ఒక పోస్టు కేటాయించడం జరిగింది. ఎందుకంటే కొత్తగా క్రియేట్ అవుతున్నాయి పోస్టులు. ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చాలా మంచి శాలరీ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫస్ట్ది కానీ రెండోది కానీ శాలరీ లక్ష పైన పోతుంది. ఈవెన్ సెక్షన్ ఆఫీసర్ కూడా శాలరీ దాదాపుగా బేసిక్ పేనే చూడంతుందో 57,000 బేసిక్ పేనే ఉందంటే శాలరీ దాదాపుగా లక్ష దగ్గర పోతుంది అనమాట. ఓకే, సో ఇందులో మనకు 2 + 13 ఉన్నాయి. అంటే 2 వచ్చేసి హైకోర్టులో, 13 వచ్చేసి జిల్లాల్లో. ఇందులో 75% వచ్చేసి మనకి ఏముందంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, 20% అగైన్ ట్రాన్స్ఫర్ బై దీని ద్వారా ఉందన్నమాట. అంటే దాదాపుగా మనకు చాలా మంచి అవకాశం ఇది. ఎవరికి అంటే ఇది MBA చేసిన అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. దీనికి ఏజ్ ఎంత ఉండాలి అంటే 21 to 42 ఉండాలి. కానీ క్వాలిఫికేషన్ ఏమంటే MBA చేసిన వాళ్ళకు ఇది అద్భుతమైన అవకాశం. మరి MBAతో పాటు ఎవరైనా సరే డిగ్రీలో IT కానీ లేదా లా కానీ చేసి ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది అన్నాడు. అంటే డిగ్రీ తర్వాత MBA మనీ చేసేది. సో డిగ్రీలు ఎవరైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ లేదా లా కోర్స్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది అన్నాడు. అంటే దాని ఉద్దేశం MBAలకు ఛాన్స్ లేదని కాదు. సో మెయిన్ MBA ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారు. ఎందుకంటే ఇది మంచి పోస్టు, మంచి శాలరీ కాబట్టి దీనికి పోటీ పడతాం. సో గతంలో మనకి ఎగ్జామ్ ఉండేది కాదు, ఇప్పుడు ఎగ్జామ్ పెడుతున్నారు. దీనికి ఎగ్జామ్ ఏముందంటే సెలక్షన్ ప్రొసీజర్ phase 1, తర్వాత phase 2 మరియు phase 3 రూపంలో ఉంటుంది. phase 1లో ఏముందంటే మనకు 2 టెస్టులు ఉంటాయి. ఒకటి పేపర్ 1 ఉంటుంది, మరి పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో ఏముందంటే కంప్లీట్గా MBA సబ్జెక్ట్ ఉంటుంది. 100 క్వశ్చన్లు 100 మార్కులకు ఉంటుంది. 2 గంటలు టైం ఇస్తారు. తర్వాత పేపర్ 2లో ఏముందంటే మనకు చూడండి GK ఉంది, ఇంగ్లీషు ఉంది, తెలుగు లీగల్ నాలెడ్జ్ ఉంటుంది. తర్వాత జనరల్ యాప్టిట్యూడ్ అంటే ఇదేముంది, రీజనింగ్ కూడా ఉంది. బాగా గమనించండి, ఏముందో రీజనింగ్ కూడా ఉంది. సో మనకు ఫస్ట్లో ఏం పెట్టారు, కేవలం GK ఇంగ్లీష్ పెట్టారు. రీసెంట్గా హైకోర్టు ఏం పెట్టారు, మనకు ఇంగ్లీష్ తీసేసి GK అండ్ యాప్టిట్యూడ్ పెట్టారు. ఇక్కడ ఏం చేశారు, ఇంగ్లీష్ యాడ్ చేస్తున్నారు. అంటే మనకు రాబోయే చెప్పాను కదా 1730 వేకెన్సీ ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది. కొత్తగా 2000 పైచులకు రాబోతున్నాయి అనుకోవడం జరిగింది. వాటికి సిలబస్ సందిగ్ధంలో ఉన్నారు. 3 పెట్టాలన్నా, 2 పెట్టాలన్నా, లేదంటే GK ఇంగ్లీష్ లేదంటే GK రీజనింగ్ పెట్టాలన్నా సందిగ్ధంలో ఉన్నారు. కానీ ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నారు, వీళ్ళు 3 యాడ్ చేస్తున్నారు. GK ఉంది, ఇంగ్లీష్ ఉంది, రీజనింగ్ కూడా పెడుతున్నారు. సో అంటే మనకు 1730 పోస్టులు కూడా
మనకు ఈ సిలబస్ పెట్టే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను మిత్రం. అందువల్ల మీరైతే మాత్రం అన్ని ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాండి. ఇక అడిషనల్గా మనకి ఏముందంటే ఇలాగంటే తెలుగు లాంగ్వేజ్ ఉంది, ఆ యొక్క టర్మ్స్ అంతా కూడా లీగల్ నాలెడ్జ్ మీదనే ఉంటాయి అన్నమాట. ఇది కొత్త సిలబస్. ఓకే, అంటే మనకు ఎంబీఏ సబ్జెక్ట్ మీద 100 క్వశ్చన్లు, ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా మనకు 100 క్వశ్చన్ మిత్రమా, ఇక్కడ కూడా 100 క్వశ్చన్లే. అంటే ఇక్కడికి 200 క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్కులకు. తర్వాత మనకు ఫేజ్ 2 ఉంటుంది. ఎవరైతే పేపర్ 1 పేపర్ 2లో మెరిట్లో ఉంటారో ఆ మెరిట్ వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ రూపంలో ఇంటర్వ్యూ కాల్ఫాట్ చేస్తారు. ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది 50 మార్కులకు ఉంటుంది. ఆ తర్వాత పేపర్ 1 పేపర్ 2 అండ్ ఫేజ్ 2లో ఉండే ఇంటర్వ్యూ మార్కులు బేస్ చేసుకొని ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళకు ఏముంటుందంటే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. మరి ఇక 1730 వెహికల్కి సంబంధించి చాలామంది ఇప్పుడు డైనమోలు ఉన్నారన్నమాట, వస్తుందా అనేసి. ఎందుకంటే ఇప్పటికీ మనకు బాగా లేట్ అయిపోతూ ఉంది. జిల్లా కోడ్లకు సంబంధించి మనకి ఇంకా టైపిస్టు, కాపీయిస్టు మరియు స్టెనోగ్రఫీ రిజల్ట్ ఇంకా ఇవ్వలేదు. ఒక పక్కేమో జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, తర్వాత రికార్డ్ అసిస్టెంటు, ప్రాసెస్ సర్వరు, సబార్డినేటు, ఎగ్జామినరు, ఇవన్నీ కూడా థర్డ్ లిస్ట్ కూడా చేసినారు. థర్డ్ లిస్ట్ కూడా అయిపోయా. మరి ఇదైతే మాత్రం ఇంకా జిల్లా కోర్టులు టైపిస్టు, కాపీస్టు, స్టెనోగ్రఫీ ఇవ్వలేదు. అవి ఇవ్వకుండా కొత్తగా అయితే ఇచ్చే అవకాశం లేదు. మరి ఈ యొక్క టైపిస్టు, కాపీస్టు సంబంధించి ఫైనల్ రిజల్ట్ కూడా ఇంకా లేట్ కావచ్చు అనేది వినిపిస్తూ ఉంది. మేబీ ఈ మంత్ కూడా రాకపోవచ్చు అంటున్నారు. సో అది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఈ మంత్ కూడా రాకపోవచ్చు. ఎందుకంటే స్టెనోగ్రఫీ ఫస్ట్ రావాలి, సో మళ్ళీ టైపిస్ట్, కాపీస్ట్ ఉంది. మేబీ నెక్స్ట్ మంత్ అని టాక్. కానీ మీరు మాత్రం వరీ కామాకండి, ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే 7030 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి దాని గురించి వదిలేసి రిజల్ట్ ఎప్పుడైనా ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. కొంచెం అయితే మాత్రం లేట్ అవుతుంది అని వినిపిస్తుంది అనమాట. ఓకే, మరి ఎవరు కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే మన దగ్గర ఫుల్ కోర్సు కానీ, మెంటల్ ఎబిలిటీ కోర్స్ కానీ, ఇంగ్లీష్ కోర్స్ కానీ, ఆఫీస్ సబార్డినేట్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ, టెస్ట్ సిరీస్, లైవ్ మెంటర్షిప్ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి ఉత్తమ్ సెకండ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ కూడా ఉంది. ఇది మిత్రమా మనకు ఉన్నటువంటి కోర్టు మేనేజర్కి సంబంధించినటువంటిది. మరి 1730 వేకెన్సీస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు డౌట్ ఏమంటే, మరి మనకు ఈ యొక్క టైపిస్టు, కాపీస్టు, స్టెనోగ్రఫీ రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ మనకు కొత్త నోటీస్ ఇవ్వరు. ఎందుకంటే ఒకటి పెండింగ్లు పెట్టుకొని ఇంకొకటి కొత్త నోటీస్ ఇప్పుడు కూడా ఆ యొక్క శాస్త్రం చేరు కూడా అది అయిపోయిన తర్వాత కొత్తది వస్తుంది. కాబట్టి మేబీ మనకు ఈ యొక్క టైపిస్ట్, కాపీస్టులు జూలైలో కూడా, జూలై ఎండింగ్ లేకుంటే నెక్స్ట్ మంత్ అని అంటున్నారు. కాబట్టి నోటిఫికేషన్ కూడా మంది కూడా లేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీరు మాత్రం ప్రిపరేషన్ కొనసాగిస్తుండండి, వదిలిపెట్టద్దండి. జాబ్ యాక్సిడెంట్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా లైవ్లోనే ఉండాలా, ఎప్పుడు కూడా ప్రాక్టీస్లోనే ఉండాలి జాబ్ వచ్చే వరకు. అప్పుడే మనం సక్సెస్ సాధిస్తాం. ఎంత టైం వస్తే అంత మనకే మంచిదని మీ ఫీల్ అవుతుండండి. రావడం మీద పక్క నోటిఫికేషన్ ఎటువంటి పరిస్థితులు ఎన్నికైపోయే ప్రసక్తే లేదు. 2000 తగ్గకుండా పోస్టులు వస్తాయి, నో డౌట్ అట్ ఆల్, ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. సో ప్రాక్టీస్ చేస్తున్నాడు మిత్రమా. సో మరి ఎంబీ ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే, మరి ఎంబీ ఆస్పిరెంట్స్ కూడా జాబ్ అప్రూవల్ అయిపోయినాయి కాబట్టి, తక్కువ వేకెన్సీ అయినా కూడా చాలా మంచి జాబ్ కాబట్టి, కొత్తగా ప్రైస్ పెట్టినారు కాబట్టి ఎంబీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ యొక్క సిలబస్ని బేస్ చేసుకొని ఓకే మీరు ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఫేజ్ 1 అంతా కంప్లీట్గా ఎంబీఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అది కూడా నేను వీడియో చేస్తే ఒకసారి. తర్వాత జీకే ఉంది, ఇంగ్లీష్ ఉంది, జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ కూడా ఉంది. కాబట్టి ప్రాక్టీస్ చేస్తున్నాయి. సో అందరికీ కాల్ ది వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.